కొద్దిగా అంచాలమ్మా ఈ వారం ఉన్నా లేకపోయినా సరే. నేను మా ఇంటి వాళ్ళకి ఎప్పుడైనా బయటికి వెళ్ళినా చిన్నిగడు అన్న ప్రసన్న అన్న మా అమ్మగారు అన్న ఎప్పుడూ ఒకటే చెప్తుంటాను చిన్నిగడికి, ఒరే లేని వ్యక్తి ₹1 ఎవరైనా వేస్తారని చెప్పి ఎదురు చూసేటువంటి వ్యక్తి నీకు రోడ్డు మీద నీ కళ్ళకు కనబడిందంటే దాని అర్థం ఏంటంటే ఆ వ్యక్తిని దేవుడు నీకు కావాలని చూపించాడు. నీ కళ్ళల్లో పడేట్టుగా చేసిందే దేవుడు. అలాంటి వ్యక్తులు 100 మంది నీకు ఎదురైన నీ ప్రయాణంలో 100 మందిని కూడా చూసి చూన్నట్టుగా వెళ్ళిపోకు. ఉన్న దాంట్లో సహాయం చేసే వెళ్ళు. ఒక దీనురాల్ని, ఒక బలహీనరాల్ని, ఒక దుస్థితిలో బాలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వ్యక్తిని, ఒక దరిద్రతను అనుభవించేటువంటి వ్యక్తిని, ఒక బేదరాల్ని అడుక్కునేటువంటి వ్యక్తి నీకు మాత్రమే కనబడేట్టుగా దేవుడు చేసాడని మాత్రం గ్రహించు. ఎందుకంటే రోడ్డు మీద ఒక అడుక్కునే ఆవిడ వెళ్ళిపోతుంది, కూర్చుండిపోయింది అక్కడ. ఆ రోడ్డు మీద 1000 మంది వెళ్తూ ఉంటారు. 1000 మందిలో ఒకరికిద్దరికి మాత్రమే ఆవిడ కనబడేట్టుగా చేస్తాడు దేవుడు. అది రాసిపెట్టి ఉంటేనే జరుగుతుంది. అలా కనబడ్డారు అంటే దేవుడు నువ్వు చూపించడని అర్థం. ఎక్కడున్నా వాళ్ళకి మాత్రం సహాయం చేయకుండా వెళ్ళకు. నేను ఎప్పుడైనా చెప్తా ఉంటాను, ఇంకా తిందాము ఆకలేసేటువంటి సమయంలో ఎవరన్నా వచ్చి ఆకలేస్తున్నారంటే నోటి దగ్గర ఉన్న ముద్దను పెట్టాయి. జీవిస్తే అలాంటి జీవితమే జీవించు. నోటి దగ్గర తినేటువంటి ముద్ద కూడా లేకపోతే కడుపులో ఉన్నదన్నీ తీసిపెట్టు. చిన్ను గుర్తుపెట్టుకే మాట. ఆయన తరచుగా నా కొడుక్కి చెప్పే విషయం ఏదన్నా ఉందంటే ఆ విషయం. అంతేగాని దాసుకో అలా పెట్టి అతను ఏంటి రేపు ఉంచుకోవాలి కదా, ఫ్రెండ్స్గా ఎట్టకరాయ్ ఇలాంటి మాటలు ఏమన్నా శుభ్రంగా ఎట్టురాయ్, శుభ్రంగా ఎట్టు. ఆడ శుభ్రంగా ఎడతాడంట. ఆడు పట్టుకెళ్ళింది ఆడికే, అది వేరే వాళ్ళకి పంచి పెడతా ఉంటాడు. కొంతమంది ఉంటారు తల్లిదండ్రులు క్యారేజ్ అయ్యేటప్పుడు, ఎవరే రే ఈ 2వ వారంలోని బిస్కెట్లు ఎట్టాను, బాత్రూంలోకి వెళ్ళి తిన్నానా, బెంచ్ కిందకి వెళ్ళి దూరి తిన్నానా, ఫ్రెండ్స్ అవి చూస్తే మళ్ళీ లాగేసుకుంటారా, ఎవరికే పెట్టకే. ఇంకా ఆడు బాగుపడతాడు. పీసినాసి సంఘానికి ప్రెసిడెంట్లో తయారాడు. అయ్యా పిల్లలకి నేర్పవలసిన అనుభవాలు. నిన్ను వల్ల నీ పొరుగు వాళ్ళు ప్రేమించరా బాబు అనేమో వాక్యం చెప్తుందా. ఫ్రెండ్స్ కట్టుకో, ఫ్రెండ్స్ కనబడకుండా తిను. ఆ మధ్యలో జామేసిన బ్రెడ్ ఎట్టాను నాయన, కాబట్టి క్లాస్ రూమ్లో ఓపెన్ చేయకు, పిచ్చు వస్తుందని చెప్పి బాత్రూమ్కి వెళ్ళి తినేసిరా అంటది తల్లి. ఇలాంటి వాళ్ళు ఉన్నారండి. వీళ్ళ పిల్లలు పెద్ద అయిన తర్వాత కూడా అలాంటి అనుభవాల్లోనే ఉంటారండి. ఏమో నాకు చిన్నతనం నుంచి కూడా నా పూర్వీకులు ఎప్పుడూ కూడా నలుగురికి పెట్టే విధంగానే నీ చెయ్యి ఉండాలి రోయ్, ఓ 10 మందికి దీవెనకరంగానే ఉండాలి రోయ్ అని పెంచింది మా అమ్మమ్మ దగ్గర నుంచి. తర్వాత తరం మా అమ్మ దగ్గర నుంచి నా తరంలో దేవుడి మూలంగానే. ఎప్పుడూ కూడా దాచుకోండి రా అన్న మాట వెళ్ళలేదు. పెట్టండి. చిన్నమయ్య సైతం అడుక్కునే వాళ్ళు ఎవరండి, అమ్మా